ఇద్దరు ఈ రోజుటి వరకు కూడా బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. ఇద్దరికి చంద్రబాబుకు బీజేపీ పార్టీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. చంద్రబాబు గారు మీ బీజేపీ మోడీకి, చంద్రబాబు గారికి మోడీతో ఒక పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఇదే చూస్తున్నాం. అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకించారు? ఒక్కసారైనా బీజేపీని మెచ్చుకున్నారా రాజశేఖర రెడ్డి గారు? గోత్రా విషయంలో రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని దులిపి ఉతికి ఆరేశారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చారన్నా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 1 కోటైనా వచ్చిందా? పోనీ 10 లక్షలైనా వచ్చాయా? పోనీ 1,00,000 అయినా ఇచ్చాడా? లేదు. బీజేపీ పార్టీ రైతులకి ఆదాయము దుగనం చేస్తామన్నారు, డబుల్ చేస్తామన్నారు. అయిందానా? వ్యవసాయం ఎలా ఉంది? ఒక్క మాట నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు గులాంగిరి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు సొంత తండ్రి బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీని ముద్దాడని రోజే లేదు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాజెక్టు బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినా ఆ ప్రాజెక్టును రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన విశాఖ స్టీలును కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ, మోడీ కలిపి. ఎప్పుడు అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి మణిపూర్లో అంత ఘోరంగా క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడన్నా ఆలోచన చేయండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అవునో కాదో మీరే ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు రైతును ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? నెత్తి మీద పెట్టుకున్నాడు. వ్యవసాయం పండుగ అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మద్దతు ధర ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, యంత్రాల మీద సబ్సిడీ అన్ని చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం. జలయజ్ఞం చేశాడు, ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రైతుల్ని. మరి అదే తండ్రికి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా అన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? ఇప్పుడు యంత్రాల మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఉందా? రైతన్న వాడికి గౌరవం ఉందా? పండించిన పంటకు విలువ ఉందా? రైతులు మొత్తం అప్పుల పాలు కాలేదా? అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈరోజు పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు నాకు ఓట్లేయండి, నేను ప్రతి సంవత్సరము 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా నేను 3,000 కోట్లను పక్కన పెడతానన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్నా? వచ్చిందా మద్దతు ధర? ఇంకా ఏం చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం నేను 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మేనిఫెస్టోలో కూడా చేర్చి ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పంట నష్టపోతే రైతులకు పక్కన పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారైనా ఈ 5 ఏళ్లలో పంట నష్టపోయారా? ఇదిగోండి డబ్బు అని ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? పక్కనే చూస్తున్నాం గుండ్లగుమ్మ ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు.
దాని 2 గేట్లు ఊడిపోయాయి 2 సంవత్సరాల క్రితం. కనీసం ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టే, మరి దాని గేట్లైనా పెట్టగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు? గేట్లైనా పెట్టగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదైనా చేతనైందా జగన్మోహన్ రెడ్డి గారికి? సొంత తండ్రి కట్టిన ప్రాజెక్టే గేట్లు ఊడిపోతే, దాని గేట్లు పెట్టకపోతే ఈ రోజు నీళ్లు నిలువ చేసుకోలేక మొత్తం నీళ్లు వదిలేస్తున్నారు. ఆ ప్రాజెక్టు మొత్తం వృధా అయిపోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాలి.